నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే గత కొద్ది రోజుల నుంచి అయోధ్యకి వెళ్ళడానికి ఎంతో మంది ప్రజలు, భక్తులు వెయిట్ చూస్తున్నారని చెప్పాలి. కానీ మనకి కాజీపేట నుంచి ఒకే ఒక్క ట్రైన్ ఉంది. అది కూడా వారానికి ఒక రోజు శుక్రవారం రోజున మధ్యాహ్నం పూట ఆ ట్రైన్ అనేది ఇక్కడికి వస్తుంది. అయితే ఇప్పటికే కూడా బుకింగ్స్ అనేవి చాలా పెద్ద మెత్తున జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ కాజీపేట స్టేషన్‌లో మాత్రం దాని గురించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ గాని ఇక్కడ వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరి ఎందుకో తెలియదు. కానీ ముందు ముందు మాత్రం ప్రభుత్వం ఎక్కువగా ట్రైన్‌ని అందుబాటులో ఉంచేలా చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ దానికి కూడా వీళ్ళు స్పందించే పరిస్థితుల్లో లేరనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనము స్టేషన్ ఇన్ఛార్జిని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళకి ఇంకా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయోధ్యకి ఎన్ని ట్రైన్‌లు వెళ్తున్నాయి ఇక్కడ నుంచి, ఎంత బుకింగ్ అయ్యింది, మరి బుకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా దాన్ని బుక్ చేసుకోవాలి అన్న క్లారిటీ కూడా లేకుండా ఉంది ప్రజల్లో. అయితే అందరూ కూడా ఇప్పుడు దీనిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్దగా ఇప్పుడు జరపబోతున్న ఈ రామ జన్మభూమిలో రామ ప్రతిష్టాపనకి మాకంటూ ఒక స్థానం లేదా, మేము వెళ్ళలేమా అనే బాధను చింతిస్తున్నారని చెప్పాలి. అయితే చూడాల్సిందే. నెట్ సెంటర్లలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మనము అక్కడ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనము ఇక్కడ వరంగల్ చౌరాస్తాలోని శ్రీజ ఈ రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు వచ్చామండి. వీరిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, అయోధ్యకి సంబంధించిన ట్రైన్స్ వివరాల గురించి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉందండి ఇప్పుడు టాక్ అనేది, ఎలా ఉంది ఇప్పుడు ట్రైన్స్ రిజర్వేషన్? రామ జన్మభూమి గురించి అయితే ప్రజెంట్ మంచి అదే ఉంది. పబ్లిక్ లో కూడా హిందుత్వం గురించి బాగా మాట్లాడుతున్నారు. ఈ రామ జన్మభూమి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు విల్లింగ్ గా ఉన్నారు. ఇప్పటివరకు ప్రజెంట్ 3 నెలల వరకు రిజర్వేషన్స్ ఫుల్ అయిపోయాయి మేడం. ప్రజెంట్ ఫ్లైట్స్ గురించి కూడా ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ అడుగుతున్నారు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవనే ఉద్దేశంతో ప్రజెంట్ అది కూడా రిక్వైర్మెంట్ ఉంది మనకు కావాలని చెప్పి. కానీ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వీక్లీ రెగ్యులర్ ఫ్లైట్స్ అయితే లేవు. వయా ఢిల్లీ నుంచి ఉన్నాయి. మనకి ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా మనకు అయోధ్యకు ఫ్లైట్స్ వేయాలని చెప్పి పర్యాటకులు కోరుకుంటున్నారు, మన వీళ్ళందరూ. సార్ మనకి ఇప్పటి వరకు అయితే ట్రైన్స్ విషయానికి వస్తే ఒకటే ఒక ట్రైన్ ఉందంటున్నారు ఇక్కడ నుంచి. ఆ ట్రైన్ నేమ్ ఏంటండి? యశ్వంతపూర్ అయోధ్య గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రెండే ఉన్నాయి మేడం. యాక్చువల్ ప్రజెంట్ మనకి ఇక్కడ నుంచి ఇంకా ట్రైన్స్ పడాలని చెప్పి మనం కూడా కోరుకుంటున్నాం మేడం. రిజర్వేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు కూడా మనకి 3 months వరకు లేవా సార్? 3 months వరకు మాత్రం లేవు మేడం. ఆల్రెడీ 120 days వరకు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి మేడం ఆల్మోస్ట్ ప్రజెంట్. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ట్రైన్స్ ని చేస్తామంటున్నారు కదా, ఇంకా ముందు 30th తర్వాత అవైలబుల్లో ఉంచేటట్టు చేస్తామంటున్నారు కదా. అప్పుడు మరి రిజర్వేషన్ ప్రాసెస్ మరి అందుతుందంటారా తర్వాత వెళ్ళడం? ప్రజెంట్ వాళ్ళు స్పెషల్ ట్రైన్స్ వాళ్ళు పెడతా అన్నారు కానీ ఇప్పటి వరకు అయితే అందుబాటులో అయితే లేవు. కానీ బట్ మనకి ఏంటంటే కొత్త ట్రైన్స్ వేయాలి. ఉన్న వాటిని కోచెస్ పెంచడం కాదు, మనకు కొత్త ట్రైన్స్ వేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది. వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా మంది వెళ్ళడానికి. అయితే మనకి అయోధ్యలో స్టే చేసే వాళ్ళ విషయానికి వస్తే సార్, హోటల్స్ కూడా చాలా డిమాండ్ ఉందంటున్నారు. హోటల్ రిజర్వేషన్స్ ఏమైనా జరుగుతుంటాయా మీ తరపు? హోటల్స్ రిజర్వేషన్ కూడా అవుతుంటాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే హోటల్స్ కూడా ఆల్మోస్ట్ 3 months వరకు కూడా టోటల్ హోల్డ్ అయిపోయాయి మేడం. బుకింగ్స్ అయిపోయాయి మేడం. ఆల్రెడీ హోటల్స్ కూడా దొరకట్లేదు. ప్రజెంట్ ఏంటంటే మన యాజ్ పర్ సిచ్యువేషన్ ప్రకారము మోడీ గారు ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ రావద్దని చెప్పారు. కానీ బట్ ఏంటంటే పబ్లిక్ చాలా అగ్రెసివ్ గా వెళ్ళాలి, చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. యాక్చువల్గా మన రామ జన్మభూమి అంటే ఒక రాముంది జన్మస్థలం కాబట్టి వెళ్ళాలనే ఇంటెన్షన్ చాలా మందికి ఉంది ప్రజెంట్. అయితే సార్ మనకి రేట్స్ అయితే మనకి ఇప్పటికే ప్రచారంలోకి వచ్చినవి 1,00,000 దాకా వెళ్తున్నాయి హోటల్ రూమ్స్ కూడా రేట్స్ అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? ప్రజెంట్ అయితే అది చాలా ఫేక్ అండి. అటువంటి అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో పెట్టడానికి కూడా అక్కడ అంత రేంజ్ లో హోటల్స్ ఏం లేవు. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ప్రజెంట్ అండ్ ఇంకా చూడడానికి మనకు ఆల్మోస్ట్ ఇంకా 2-3 years వరకు అక్కడ హోటల్స్ ఇండస్ట్రీ కానీ డెవలప్ అవుతాయి. ప్రజెంట్ అయితే మామూలు హోటల్స్ ఆ లెవెల్కి ₹1,00,000 వెళ్ళేంత లెవెల్ అయితే లేదు మేడం ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో. మీ సెంటర్ నుంచి ఎన్ని రిజర్వేషన్స్ అయినాయి సార్ ఇప్పుడు అయోధ్యకి ట్రైన్స్? మా దగ్గర నుంచి thousands of పీపుల్స్ ఇప్పుడు రిజర్వేషన్స్ అయిపోయాయి మేడం మా దగ్గర మాకు ఆల్మోస్ట్. అంటే అందరికి కూడా మనకి బెర్త్ కన్ఫర్మ్స్ ఇట్లాంటివన్నీ క్లారిటీ మాక్సిమం మేము అందరికి బెర్త్ కన్ఫర్మ్ సీట్స్ ఇస్తున్నాం. ఇక్కడ కాకపోతే ఇంకో కోట నుంచి కానీ వేరే ఎక్కడి నుంచి అవైలబుల్ ఉంటే ప్రతి ఒక్కరికి ఆ సర్వీస్ అవైలబుల్ ఇస్తున్నాం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రామ జన్మభూమి చూడాలనే కోరిక కాబట్టి అందరికి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మాక్సిమం. అయితే ఇప్పుడు మనకి రష్ తక్కువయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, ఆఫ్టర్ దట్ మనకి 3 months వరకు లేదంటున్నారు. ఆఫ్టర్ ఒక 3 months నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేడం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ లో ఉంటాయి మేడం 120 days బిఫోర్. మీకు ఇదే సిచ్యువేషన్ ఆల్మోస్ట్ మీకు ఇంకో 1 year వరకు ఈ విధంగానే ఉంటుంది మేడం. కంప్లీట్ అడ్వాన్స్ బుకింగ్ లో ఉంటాయి మీకు కంపల్సరీ. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఓపెన్ అయ్యేది 120 days బిఫోర్ ఓపెన్ అవుతుంది. ఏ రోజు ఓపెన్ అయితే ఆ రోజు కంప్లీట్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతాయి. ఇదే
ప్యాటర్న్ మీకు ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఈ విధంగానే ఉంటుంది మేడం రామ జన్మభూమి గురించి మీకు అది మొత్తానికైతే చాలా వెయిట్ చేయాల్సి వస్తది మనము చూడాలంటే మాత్రము అంటున్నారు. వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ బట్ ఏంటంటే మనం ఇప్పుడు కొత్త ఫ్లైట్స్ కొత్త ట్రైన్స్ కానీ పడితే ఇంకా పబ్లిక్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇక్కడ నుంచి వరంగల్ నుంచి మనకు వచ్చేసి ఓన్లీ 1 or 2 ట్రైన్స్ ఉన్నాయి. గోరఖ్పూర్ కానీ తర్వాత మనకి కాశీ ట్రైన్స్ కానీ ఇవే ఉన్నాయి 2-3 ట్రైన్స్. బట్ ఏదైనా ప్యారెల్ మనకి డైలీ కంపల్సరీ ఒక 2-3 ట్రైన్స్ ఉంటే మనకు ప్రతి పబ్లిక్ అందుబాటులో ఉంటుంది మన అది. ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఎంత ఉందండి ఇక్కడ నుంచి? ప్రజెంట్ వచ్చేసి మీకు ఆయన యావరేజ్ గా 10,000 వరకు వెళ్తుంది మేడం. ఇప్పుడు 7 to 10,000 వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. ఆన్ స్పాట్ అయితే మీకు 20-25,000 వరకు కూడా వెళ్తుంది మీకు. నార్మల్ క్లాస్ ఫ్లైట్ లో నార్మల్ క్లాస్ అయినా మేడం యాక్చువల్ ప్రజెంట్ డిపెండ్ ఆన్ డేట్స్ బట్టి రిక్వైర్మెంట్. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే అడ్వాన్స్ బుక్ చేసుకుంటే 7,000 అలా ఉంటుంది. వయా హైదరాబాద్ టు ఢిల్లీ లేకపోతే లక్నో ఇలా ఉన్నాయి. కానీ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ఇస్ ద బెస్ట్ మనకి. ట్రైన్ టికెట్ ఎంత ఉందండి ఇక్కడ నుంచి? ట్రైన్ టికెట్ ఆల్మోస్ట్ వచ్చేసి 3 tier AC వచ్చేసి 1,800 to 2,500 అలా డిపెండ్ ఆన్ బోర్డింగ్ పాయింట్స్ బట్టి చేంజ్ అవుతుంది మేడం. అట్లీస్ట్ 2,500-3,000 వరకు వెళ్తుంది. 2 tier AC వచ్చేసి 3 tier AC వచ్చేసి 2,500 to 2,000 అరౌండ్. వరంగల్ నుంచి అయితే 1,900 అలా ఉంది మేడం 3 tier AC. ఎన్ని అవర్స్ పడుతుందండి జర్నీ? ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 24-26 hours పడుతుంది మేడం టోటల్ వెళ్ళడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, అయితే ఇప్పటికే కూడా 3 months ముందు నుంచే బిఫోర్ నుంచే మనకి రిజర్వేషన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక ముందు కూడా మనం వెళ్ళాలనుకుంటే మాత్రము 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం పడుతుందేమో అని ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే చూడాల్సిందే సామాన్య ప్రజలకి రాముల వారి దర్శనం అనేది ఎప్పుడు కలగబోతుంది. అయితే మరి ముందు ప్రభుత్వం ఇంకా కూడా ట్రైన్స్ ఏమైనా రిలీజ్ చేస్తాయా, ఫ్లైట్స్ ని అయినా పెంచుతాయా అనే విషయం అయితే తేలాల్సి అయితే ఉంది.